హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా టేస్టీగా కర్బూజా జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇవ్వడానికి కర్బూజా చాలా మంచిది. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఈ టేస్టీ రెసిపీని చూసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా బాగా పండిన కర్బూజాని తీసుకొని దీనిపైన ఉన్న భాగాన్ని కట్ చేయాలి. ఇప్పుడు దీని లోపల ఉన్న గింజలు మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సీడ్స్లో ఉన్న వాటర్ మొత్తం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీడ్స్ని పక్కన పెట్టేసి ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే ఇందులో నేను స్వీట్నెస్ కోసం ఒక 6 ఖర్జూర పళ్ళు తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇందులో బెల్లం, షుగర్, తేనె ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని కర్బూజా షెల్లోనే వేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీనిపైన బాదం, పిస్తా కట్ చేసి వేసుకుంటే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. చాలా కూలింగ్, హెల్దీగా ఉండే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది తాగితే బాడీకి చల్లదనం అండ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సమ్మర్లో హెల్తీగా, కూలింగ్గా కావాలంటే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.